హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మన ఛానల్ ఈజీ హిందీ గ్రామర్. ఇక్కడ హిందీ ఎంత ఈజీ అంటే చాలా ఈజీ. ఈరోజు మనం 7th లెసన్ అయినటువంటి భక్తి పద్ అనే లెసన్ చదువుతున్నాం అన్నమాట. భక్తి పద్. భక్తి అంటే మీకు తెలుసు, పద్ అంటే పద్యం, పద్ అంటే పద్యం. మరి ఈ భక్తికి సంబంధించిన పద్యాలు అని లెసన్ పేరు అనమాట. సో దీని యొక్క రైటర్స్ వచ్చేసి ఇద్దరు పోయిట్స్ గురించి మనకి ఇవ్వడం జరిగింది. ఒకరు రైదాస్, ఇంకొకరు మీరాబాయి. రైదాస్ ఇంకా మీరాబాయి. ఉన్ముఖీకరణ చూద్దాం ఒకసారి. గురు గోవింద దో ఊకడే కాకెలాగా పాయ్, గురు గోవింద దో ఊకడే काकेलागो पाए, बलिहारी गुरु आपने गोविंद दियो बताए, कबीरा గోవింద్ దియో బతాయ్. ఈ పద్యం కబీర్ రాయడం జరిగింది. ఇది దోహే అంటారు. దీన్ని 2 లైన్లలో ఉంది కాబట్టి ఒక పద్యాన్ని 2 లైన్లలో రాస్తే దాన్ని దోహే అంటారు అన్నమాట. అయితే ఇక్కడ కబీర్ ఏం చెప్తున్నాడు అంటే గురువు యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు అనమాట. గురు గోవింద్ దోవు కడే. గురువు అంటే మన గురువు, గోవింద్ అంటే దేవుడు. ఇద్దరు వచ్చి మన ముందు నిలబడితే, గురువు కానీ దేవుడు కానీ ఇద్దరు వచ్చి కబీర్ ముందర నిలబడితే ఎవరి కాళ్ళు పట్టుకుంటామని మనం అడిగితే, ఎవరికి నమస్కారం పెడతామని మనం అడిగితే కబీర్ ఏమంటాడంటే నేను గురువు కాళ్ళే పట్టుకుంటాను, గురువుకే నమస్కారం చేస్తాను అని చెప్పి అంటున్నాడు అనమాట. ఎందుకు అట్లా గురువుకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అంటే బలిహర గురు ఆపునే గోవింద్ దియోబతాయ్ అంటే దేవుణ్ణి చేరుకునేటటువంటి మార్గాన్ని మనకు ఎవరు చూపిస్తున్నారు? గురువు. కాబట్టి గురువు మనకి దేవునికి మార్గం చూపిస్తేనే మనం దేవుని కలుసుకోగలుగుతున్నాము, ఆయన కృపను పొందగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ దేవుని కంటే కూడా గురువుకే ఎక్కువ ఇంపార్టెన్స్ మన కబీర్ గారు ఇవ్వడం జరిగింది అన్నమాట. అంటే ఈ పద్యాన్ని చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే గురువు మీద అతనికి ఉన్నటువంటి భక్తి కనిపిస్తుంది అన్నమాట. ఓకే, మన జీవితంలో కూడా తల్లిదండ్రి తర్వాత మనకి ఎక్కువ ఇంపార్టెంట్ ఎవరంటే, ఎక్కువ విలువైన వ్యక్తి ఎవరంటే, రెస్పెక్ట్ ఇవ్వదలిచిన వ్యక్తి అంటే మనకి గురువే అనమాట. క్వశ్చన్ చూడండి. భగవాన్ భక్తి కా జ్ఞాన్ కౌన్ దేతా హై, భగవాన్ భక్తి కా జ్ఞాన్ హమే కౌన్ దేతా హై అంటే గురువు ఇస్తాడు అనమాట. ఎందుకంటే ఈ పోయంకి సంబంధించి ఈ పోయంలో ఉన్న దాన్ని బట్టి చూస్తే మనకి గురువు ఇస్తాడు. కాబట్టి ఇక్కడ కౌన్ ప్లేస్లో ఏం చేయాలి, గురువు అని పెట్టాలి. క్వశ్చన్ మార్క్ తీసేస్తే ఆన్సర్ అయిపోతాం అన్నమాట. నెక్స్ట్, గురువుకో కిసిసే శ్రేష్ఠ బతాయా గయా హై ఔర్ క్యోं. దీంట్లో ఈ పద్యంలో గురువుని ఎవరికంటే గొప్పగా చెప్పినారు, ఎవరికంటే ఎక్కువ అని చెప్పినారంటే భగవాన్ సే భీ శ్రేష్ఠ మానా హై. కిస్సే అంటే భగవాన్ సే శ్రేష్ఠ బతాయా గయా హై కా ఫుల్ స్టాప్. क्योंकि भगवान कहाँ है हमें पता नहीं, लेकिन भगवान से मिलने के लिए దేవుణ్ణి కలుసుకునేటటువంటి మార్గాన్ని మనకు చూపించేది మాత్రం గురువు. కాబట్టి మనము ఇక్కడ గురువుని దేవుని కంటే కూడా ఎక్కువగా చెప్పడం జరిగింది. నెక్స్ట్, నిరాడంబర భక్తి భావనగా క్యా మహత్వ హై. నిరాడంబర్ అంటే ఆడంబరానికి ఆపోజిట్ వర్డ్ అనమాట. ఆడంబరం అంటే ఏంది, మామూలుగా చేయాల్సిన దాన్ని కూడా హడావిడిగా చేయడం అనమాట. అంటే అంతా గందరగోళం సృష్టించి డ్రమ్స్ పెట్టి డీజేలు పెట్టి, ఒక పెళ్లి జరుగుతుంది అనుకోండి, కొంతమంది సింపుల్గా చేసుకుంటారు, ఇంకా కొంతమంది ఏం చేస్తారు డీజేలు పెట్టి డ్రమ్స్ పెట్టి రకరకాలుగా టపాకాయలు కాల్చుకుంటా, అది చేసుకుంటా ఇది చేసుకుంటా, బ్యాండ్ పెట్టి అది చేసి ఇది చేసి చేస్తుంటారు అన్నమాట. దాన్ని ఆడంబరం అంటారు. ఎంత సింపుల్గా చేసుకుంటే దాన్ని నిరాడంబరమైన జీవితం అని చెప్పి అంటారు అన్నమాట. ఇప్పుడు మనలో కూడా చాలామంది మంచి మంచి డ్రెస్సులు వేసుకొని, మేకప్ వేసుకొని, డిజైన్లు వేసుకొని, అలంకారాలు చేసుకొని ఉంటారు. కొంతమంది సింపుల్గా ఉంటారు అన్నమాట. అట్లా నిరాడంబరం అంటే సింపుల్గా ఉండడం అన్నమాట. నిరాడంబర భక్తి భావనగా క్యా మహత్వ హై. నిరాడంబర భక్తి భావనగా క్యా మహత్వ హై అంటే మన వల్ల ఎవరికి డిస్టర్బెన్స్ కాదు. నెక్స్ట్, మన భక్తి మనలోనే ఉంటుంది. మనం ఒకవేళ ఆడంబరంతో భక్తి చేసినట్లయితే వేరే వాళ్ళు దాన్ని చూసి మనల్ని నిరుత్సాహపెట్టచ్చు. కాబట్టి మనకు అడ్డుపుల్లలు కూడా చేయొచ్చు. కాబట్టి మనం భక్తిని ఎప్పటికైనా కూడా బయటికి ప్రదర్శించకూడదు, అది మన మనసులో ఉండాలి, నిరాడంబరంగా ఉండాలి. పక్కన వాళ్ళకి ఇబ్బంది కలిగకూడదు, దానివల్ల మనం కూడా ఇబ్బంది పడకూడదు. దాన్ని నిరాడంబర భక్తి అంటారు అన్నమాట. ఓకే, నెక్స్ట్, ఉద్దేశ్యం. ఈ లెసన్ ఎందుకు చదువుతాం మనం 10th క్లాస్లో అంటే, छात्रों को प्राचीन साहित्य से अवगत कराते हुए उनमें काव्य रचना की विविध शैलियों का ज्ञान कराना है. చూడండి, छात्रों को ప్రాచీన సాహిత్య అంటే ఏన్షియంట్ లిటరేచర్ అన్నమాట. అంటే పాతకాలంలో మన కబీరు, రహీము, తులసిదాసు, మీరాబాయి వీళ్ళు రాసేటప్పుడు, రైదాసు వీళ్ళు రాసేటప్పుడు సాహిత్యం ఎట్లా ఉండేది,
ఇప్పుడున్న సాహిత్యం ఎట్లుండే అనేదాన్ని పరిచయం చేస్తూ వాళ్ళకి ప్రాచీన కాలంలో ఉన్న దాన్ని అవగత్ కరానా అంటే అవేర్నెస్ కలిగిస్తూ వాళ్ళలో కూడా వాళ్ళని కూడా కావ్య రచనలు చేసేటట్ల. నెక్స్ట్ వివిధ శైలియోं से ज्ञान कराना, వివిధ శైలియోं का జ్ఞాన్ కరానా అంటే కవితలు ఎట్లా రాస్తారు, సాహిత్యంలో ఏమేమి ఉంటాయి, కవితలలో మళ్ళీ రకాలు ఎట్లుంటాయి, ఇవన్నీ కూడా తెలియజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. మరి ఇప్పుడు మనం పైన చూసుకుంటే చూడండి, ఇక్కడ దోహా ఉంది కదా, పాఠంలో చూసుకుంటే పెద్దగా ఉంది, ఎక్కువ లైన్లు ఉన్నాయి. దీన్ని పద్ అంటారు అన్నమాట, దీన్నేమో దోహా అంటారు అంటే ఒక పద్యాన్ని 4 లైన్లలో రాస్తే దాన్ని పద్యం అంటాము. ఇట్లా 2 లైన్లలో రాసే దాన్ని ఏమంటారంటే దోహే అంటారు అన్నమాట. మళ్ళీ ముక్తక్ చందమని ఇట్లా ఛందస్సును ఉపయోగించి రాసేదాన్ని, అలంకారిక పద్యాలని, ఇట్లా రకరకాల కావ్యాలు ఉంటాయి. దీని గురించి తెలియజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. भारतीय साहित्य व संस्कृति के प्रति रुचि उत्पन्न कर నిరాడంబర భక్తి మార్గ కా మహత్వ బతానా హై. మన ఇండియన్ కల్చర్ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ దాని పట్ల రుచిని ఉత్పన్న కరణ అంటే దాని పట్ల రుచిని మనలో కలిగించడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. రుచి ఉత్పన్నకర్ అంటే భారతీయ సంస్కృతి పట్ల మనలో ఒక ఇంట్రెస్ట్ అనేది రేకెత్తించి నిరాడంబరమైన భక్తి భావనని మనకి సూచించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము. మరి ఆడంబరంగా దేవుని పూజించడం మంచిదా, నిరాడంబరంగా పూజించడం మంచిదా అంటే నిరాడంబరంగా పూజించడమే మంచిది నాకు తెలిసి. ఎందుకంటే దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు మనకు రావన్నమాట. నెక్స్ట్ विधा विशेष, इसमें एक चौपाई और एक पद है. దీంట్లో ఒక 4 లైన్ల పద్యం ఉంది, ఇంకొకటి ఒక 6 లైన్ల పద్యం కూడా ఉందన్నమాట. చౌపాయి మాత్రిక్ సమచంద్ హై. దీంట్లో మాత్రలన్నీ కూడా సమానంగా ఉంటాయి అన్నమాట. అంటే ఒకటి ఒక అక్షరం ఉంటే దాన్ని ఏమంటారు, హ్రస్వం ఉంటేనేమో ఒకటి లఘు మాత్ర తీసుకుంటాము, దీర్ఘం ఉంటే మాత్రం దాన్ని ఏమంటారు గురువు మాత్రగా తీసుకుంటాం. ఇట్లా మాత్రలు కౌంటింగ్ చేసుకుంటే సమానంగా ఉంటాయి అనమాట. పైన లైన్లు ఎన్ని ఉంటాయి, కింది లైన్లు కూడా అన్నీ ఉంటాయి అనమాట. చౌపాయి ఔర్ పద్ విశేష్ లై ఔర్ తాల్ సే గాయే జాతే హై. ఈ చౌపాయి అంటే 4 లైన్ల పద్యం, పద్ అంటే ఇంకెక్కువ లైన్లు ఉంటాయి, 6 లైన్లు 7 లైన్లు 8 లైన్లు అంటే పద్ అంటారు అనమాట. ఇవి పర్టికులర్గా విశేష్ అంటే ఒక స్పెసిఫిక్ లయతోటి తాళంతో పాడవచ్చు అనమాట. వీటిని జో బచ్చోం కే రాగాత్మక మనకు చూలేతే హై. రాగాత్మక అంటే మంచిగా పాటల పట్ల ఆకర్షితులయ్యేటటువంటి పిల్లల యొక్క మనసులని ఇవి టచ్ చేస్తాయి అనమాట, బాగా ఆకర్షిస్తాయి అనమాట. చౌపాయి చంద్ 4 పంక్తియోं का होता है. చౌపాయి అనేది 4 లైన్లు కలిగి ఉంటుంది. పంక్తి అంటే లైన్స్ అనమాట. ఇస్కి ప్రత్యేక పంక్తి మే 16 మాత్రాయే హోతే హై. దీంట్లో ప్రతి దాంట్లో 16 మాత్రలు ఉంటాయి అనమాట. 16 మాత్రలు అంటే తలకట్టు దీర్ఘాలు ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే 16 ఉంటాయి అనమాట. ఓకే, నెక్స్ట్ విషయ ప్రవేశ్ అంటే ఏంది, మనకి లెసన్ గురించి ఒక క్లారిటీ ఇస్తామన్నమాట. చూడండి, ప్రాచీన కాల్ సే హీ భగవత్ భక్తికో మహత్వ దియా గయా హై. మన భారతదేశంలో ప్రాచీన కాలం నుంచే దేవునికి సంబంధించిన భక్తి, చూడండి భగవత్ స్మరణ అంటే భగవంతుని నామస్మరణం చేయడం, భగవద్ భక్తి దేవుని పట్ల భక్తి కలిగి ఉండడం అనేదానికి మన ఇండియాలో అప్పటి నుంచి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ప్రాచీన కాలం నుంచి కూడా మన వాళ్ళు దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అన్నమాట. భగవాన్ కే నామ్ రూపీ నావ్ సే హీ సంసార్ రూపీ సాగర్ కో తర్ సక్తే హై అంటే ఈదడం అనమాట. అంటే సముద్రం, ఈ ప్రపంచమంతా ఒక సముద్రం అనుకుంటే భగవంతుని నామం అనేది ఒక పడవలాగా మనం ఊహించుకుంటే మనము ఈ సముద్రాన్ని దాటుకుంటూ వెళ్ళాలంటే, ఈ ప్రపంచమంతా ఒక సముద్రం అనుకుంటే ఆ సముద్రాన్ని దాటాలంటే మనకు ఒక పడవ కావాలి. ఆ పడవలాగా మనకి హెల్ప్ చేసేది ఎవరంటే దేవుని యొక్క స్మరణ, భగవంతుని యొక్క స్మరణ అనమాట. ఇస్కి సహీ రాహ్ కా మార్గదర్శక్ గురు ద్వారా హోతా హై. మరి ఈ సముద్రాన్ని దాటాలంటే మనకి భగవంతుని నామస్మరణ కావాలి. ఆ భగవంతుని నామస్మరణ మనకి ఎవరు ఇస్తున్నారు అంటే గురువు ఇస్తున్నాడు అన్నమాట. చూడండి, మార్గదర్శన్ రాహ్ కా మార్గదర్శన్ ఆమె గురువు సే హోతా హై. ఈ మార్గాన్ని, దేవుని చేరుకునే మార్గాన్ని లేదా దేవుని నామస్మరణ చేస్తూ మన జీవితాన్ని బాగుపరుచుకునేటటువంటి మార్గదర్శనం మనకి గురువు ఇస్తున్నాడు అన్నమాట. నెక్స్ట్, ऐसी ही भक्ति संबंधी रैदास की चौपाइयाँ और मीराबाई के पद हम इस पाठ के अंतर्गत పడేంగే. ఇట్లాంటి పద్యాలనే మనము ఈ పాఠంలో మనం చూస్తాం అన్నమాట. అంటే భగవంతుని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉన్నటువంటి పద్యాలని మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. అంటే దేవుడే ఇంకా వాళ్ళ జీవితానికి ఆధారమైనట్లు ఉంటాయి అన్నమాట ఈ పద్యాలు. ఓకే.
ఫస్ట్ కవి రైదాస్, ఈయన పేరు రైదాసు. ఈయన ఎక్కడ పుట్టినాడంటే చూడండి, జీవన్ కాల్ सन 1482 में, सन మృత్యు सन 1537 27 में ఇన్కి మృత్యు హుయి. అంటే ఈయన 1482లో పుట్టినాడు, 1527లో చనిపోయినాడు. మరి ఈయన ఎక్కడ పుట్టినాడు అంటే కాశీలో పుట్టినాడు అనమాట. ఎక్కడ? కాశీలో పుట్టినాడు. మరి ఈయన ఏ జాతికి చెందినవాడు అంటే చమార్ జాతికి చెందినవాడు. చమార్ జాతికి అంటే చెప్పులు కుట్టేటోళ్ళు, చర్మంతో వస్తువులు తయారు చేసేవాళ్ళు ఉంటారు కదా, ఆ జాతికి చెందినవాడు అనమాట. మరి ఈయన రాసిన రచనలు ఏమేమి ఉన్నాయంటే रैदास की పదావళి అనేది ఇది గురు గ్రంథ్ సాహిబ్ మే ఇన్కే పద్ సంకలిత్ హై. ఈయన రాసిన రచనలన్నీ కూడా గురు గ్రంథ్ సాహిబ్. గురు గ్రంథ్ సాహిబ్ అంటే ఈ హిందువులకి భగవద్గీత ఎట్లా ఉంటుందో, ముస్లిమ్స్కి ఇది ఖురాన్ ఎట్లుంటుందో, క్రిస్టియన్స్కి బైబిల్ ఎట్లుంటుందో, సిక్కు మతస్థులకు కూడా గురు గ్రంథ్ సాహిబ్ అనేది ఒక పవిత్రమైన గ్రంథం అన్నమాట. కాబట్టి ఈయన రాసిన రచనలన్నీ ఇంత ఫేమస్ గ్రంథంలో జమ చేయడం జరిగింది అనమాట. సంకలిత హై అంటే కలెక్ట్ చేయబడి ఉన్నాయి. విశేషత, మరి ఈయన విశేషత ఏంటంటే మన హిందీ సాహిత్యంలో 4 కాలాలు ఉన్నాయి. ఆదికాల్, భక్తికాల్, రీతికాల్, ఆధునిక కాల్. అయితే ఈయన ఏ కాలానికి చెందినవాడు అంటే భక్తి కాలానికి చెందినవాడు. భక్తి కాలంలో మళ్ళీ జ్ఞానమార్గి శాఖకి చెందినవాడు అనమాట. జ్ఞానమార్గి శాఖ అంటే దేవుని చేరుకోవాలంటే మనకి చదువు ఇవన్నీ కాదు ఉండాల్సింది, డబ్బు ఇవన్నీ కాదు ఉండాల్సింది, మనకి నాలెడ్జ్ ఉంటే మనం దేవుని చేరుకోవచ్చు అనే శాఖకి చెందిన వాళ్ళు అనమాట. అంటే కొంతమంది కవులు, ఇప్పుడు కబీర్ ఉన్నాడు, కబీరు జ్ఞానమార్గి శాఖకి ప్రతినిధి కవి అనమాట. ఈయన ఏమంటాడంటే దేవుని మొక్కడం కోసం, దేవుని అనుగ్రహం కోసం మనం తీర్థయాత్రలు అక్కడిక్కడ చేయాల్సిన అవసరం లేదు. మనం వేరే వాళ్ళకి సేవ చేస్తే ఆటోమేటిక్గా దేవునికి సేవ చేసినట్లే. కాబట్టి మంచి వాళ్ళతో స్నేహం చేయండి, మంచిగా ఉండండి అని చెప్తాను అన్నమాట. అట్లా జ్ఞానంతోనే మన జీవితం బాగుపడుతుందని నమ్మే వాళ్ళలో ఈయన కూడా ఫేమస్ కవి అనమాట. నెక్స్ట్ ఈయన రాసిన రచన మనం ఈ లెసన్లో ఎట్లా చదువుతామంటే చూడండి, యూట్యూబ్లో కూడా మీకు దొరుకుతుంది ఈ పాట. अच्छा पाడుతున్నాను చూడండి. प्रभु जी तुम चंदन हम पानी, पानी जाकी अंग अंग बास समानी. प्रभु जी तुम चंदन हम पानी, पानी जाकी अंग अंग बास समानी. प्रभु जी तुम घन बन हम मोरा, प्रभु जी तुम घन बन हम मोरा. जैसे चित वही चंद्र चकोरा, जैसे चित वही चंद्र चकोरा. प्रभु जी तुम चंदन हम पानी, पानी जाकी अंग अंग बास समानी. प्रभु जी तुम मोती हम धागा, प्रभु जी तुम मोती हम धागा. जैसे सो नहीं मिलत सुहागा, जैसे सो नहीं मिलत सुहागा. प्रभु जी तुम चंदन हम पानी, पानी जाकी अंग अंग बास समानी. प्रभु जी तुम स्वामी हम दासा, प्रभु जी तुम स्वामी हम दासा. ऐसी भक्ति करे रैदासा, ऐसी भक्ति करे रैदासा. प्रभु जी तुम चंदन हम पानी, पानी जाकी अंग अंग బాస్ సమాని. ఇక్కడ ఇంకొక 2 లైన్లు ఉండాలి, ఇక్కడ మధ్యలో మిస్ అయినాయి అన్నమాట. ఆ 2 లైన్లు ఏంటంటే प्रभु जी तुम दीपक हम बाती, प्रभु जी तुम दीपक हम बाती. जाकी ज्योति बरे दिन राती, जाकी ज्योति बरे दिन राती. प्रभु जी तुम चंदन हम पानी, पानी जाकी अंग अंग బాస్ సమాని. ఇది పాడే విధానం. నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ రైదాసు దేవుని ప్రభుజీ అని సంబోధిస్తున్నాడు అనమాట. ప్రభుజీ అంటే దేవుడు అని అర్థం, దేవుడా అని అర్థం. ఓకే,
ప్రభుజీ ఇక్కడ ఫస్ట్ లైన్‌లో ఏమని చెప్తున్నా అంటే చూడండి, ఈ పోయెమ్ అంతట్లో కూడా రైదాసు తనను ఒక చిన్న వస్తువులాగా, విలువలేని వస్తువులాగా చూసుకుంటాడు. దేవుడినేమో విలువైన వస్తువులాగా చూసుకుంటాడనమాట. ఓకే. అంటే దేవుడు లేకుంటే ఇంక ఆయన జీవితమే లేదు అన్నట్లా చెప్తాడనమాట దీంట్లో చూడండి. ప్రభుజీ తుమ్ చందన హం పానీ, ప్రభుజీ తుమ్ చందన హమ పానీ. దేవుడా నువ్వు చందనానివి, నేనేమో నీళ్ళ లాంటివాడిని. అంటే చందనం అంటే మంచి సువాసనను కలిగి ఉంటుంది. పానీ అంటే నీళ్ళకి మీకు మీకు తెలుసు, నీళ్ళకి రంగు ఉండదు, రుచి ఉండదు, వాసన ఉండదు. అయితే ఎప్పుడైతే మనం ఈ చందనాన్ని వాటర్‌లో కలుపుతామో, ఎప్పుడైతే ఈ చందనాన్ని మనం వాటర్‌లో కలుపుతామో, జాకి అంగ్ అంగ్ బాసు సమాని. బాస్ అంటే వాసన, సువాసన. బాస్ అంటే సువాసన, సుగంధ్. సమాని అంటే సమానంగా. అయితే ఎప్పుడైతే ఈ చందనం కలుపుతామో నీళ్ళ యొక్క ప్రతి కణానికి, ప్రతి భాగానికి కూడా ఇది సమానంగా పోయి కలిసిపోతదనమాట. అప్పుడు ఈ నీళ్ళలో కూడా ఏమైపోతది, సువాసన అనేది నిండిపోతదనమాట. అంటే నీళ్ళకి సువాసన ఎవరి వల్ల వచ్చింది? చందనం వల్ల వచ్చింది. కాబట్టి ఇక్కడ రైదాస్ ఏమంటున్నాడంటే, ప్రభుజీ నేను నీళ్ళ లాంటి వాడిని, నువ్వు చందనంతో సమానము. కాబట్టి నా జీవితంలో మంచిగా ఉండాలంటే, నేను బాగుండాలంటే, నా జీవితం బాగుండాలంటే నీ అనుగ్రహం నాకు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడనమాట. నెక్స్ట్ లైన్‌లో చూడండి. ప్రభుజీ తుమ్ ఘన్ బన్ హమ్ మోరా, ప్రభుజీ తుమ్ ఘన్ బన్ హమ్ మోరా. ఘన్ బన్ అంటే దట్టమైన మేఘాలు. ఘన్ బన్ అంటే దట్టమైన మేఘాలు. మోరా అంటే మోర్, నెమలి. ఓకే. ప్రభుజీ తుమ్ చందన్. ఇక్కడ దేవుణ్ణి ఎవరితోటి పోలుస్తున్నాడు? దట్టమైన మేఘాలతోటి పోలుస్తున్నాడు. తనను తాను ఎవరితోటి పోల్చుకుంటున్నాడు? నెమలితోటి పోల్చుకుంటున్నామన్నమాట. అంటే మీకు అందరికీ తెలుసు, నెమలి ఎప్పుడు నాట్యం చేస్తది సంతోషంతోటి? వర్షం పడేటప్పుడు. అంటే నెమలి నాట్యం చేయడానికి వర్షం, ఈ మేఘాలు ఎంత అవసరమో, నేను సంతోషంగా ఉండాలంటే కూడా నువ్వు అంతే అవసరము. కాబట్టి నువ్వు మేఘం లాంటి వాడివి, నేనొక నెమలి లాంటి వాడిని. నీ వల్లనే నా జీవితంలో సంతోషం వస్తది దేవుడా, ప్లీజ్ నన్ను అనుగ్రహించు అని చెప్పి అడుగుతున్నాడు. నెక్స్ట్, జైసే చితువహి చంద్ర చకోర. చకోర పక్షి అనేది చంద్రుని యొక్క వెన్నెల కోసం ఏ విధంగా వెయిట్ చేస్తుంటదో, నేను కూడా నీ కోసం అట్లే వెయిట్ చేస్తుంటా దేవుడా అని. చితువహి, నువ్వు చంద్రుని లాంటి వాడివి, నేను చకోర పక్షి లాంటి వాడిని. నీకోసం నేను చితువహి అంటే ప్రతీక్షాకరణ, వెయిట్ చేయడం. నేను నీకోసం నా జీవితాంతం వెయిట్ చేస్తూనే ఉంటాను దేవుడా అని చెప్పి కోరుకుంటున్నాడు అనమాట. నెక్స్ట్, ప్రభుజీ తుమ్ దీపక్ హమ్ బాతి, ప్రభుజీ తుమ్ దీపక్ హమ్ బాతి. దేవా నువ్వు దీపం లాంటి వాడివి, నేను ఒక ఒత్తి లాంటి వాడిని. ఒత్తి అంటే తెలుసు కదమ్మా మీకు, పత్తితోటి తయారు చేసి పెడతాం అనమాట. ఇప్పుడు దారాలు వస్తున్నాయి అంటే ఈ పత్తి కానీ దారం కానీ ఉండేటటువంటి ఒత్తిని మనము నూనెలో ముంచకుండా, అంటే ఆయిల్లో ముంచకుండా, దీపంలో పెట్టకుండా అగ్గిపుల్లతోటి కాల్చినాం అనుకోండి, అది ఒక్కటే సెకండ్లో బూడిదైపోతుంది. కానీ ఎప్పుడైతే ఆ దీపంలో పెట్టి దాంట్లో ఆ నూనె పోసి మనం ఎక్కువ రాత్రి వెలిగిస్తామో, అప్పుడు ఆ ఒత్తి రాత్రంతా మనకి వెలుగునిస్తుందనమాట. అట్లా చెప్తున్నాడు. ప్రభుజీ తుమ్ దీపక్ హమ్ బాతి. నువ్వు దీపానివైతే నేనొక ఒత్తి లాంటి వాడిని. జాకీ జ్యోతి బరై దిన్ రాతి. ఎప్పుడైతే దీపం ఉంటదో, ఎప్పుడైతే దీపం సహాయంతో దాన్ని ఒత్తిని వెలిగిస్తామో, అప్పుడు అది ఒక్క నిమిషంలో కాలిపోవాల్సిన ఒత్తి రాత్రంతా వెలుగునిస్తుంది. అట్లనే నేను కూడా ఎక్కువ రోజులు జీవించి ఉండాలంటే నీ అనుగ్రహం నా మీద తప్పకుండా ఉండాలి దేవుడా అని చెప్పి ఈ రైదాసు గారు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారన్నమాట. నెక్స్ట్, ప్రభుజీ తుమ్ మోతీ హమ్ ధాగా, ప్రభుజీ తుమ్ మోతీ హమ్ ధాగా. మోతీ అంటే ముత్యం, మోతీ అంటే ముత్యం, ధాగా అంటే దారం, సూత్ర అంటాం దీన్ని తెలుగులో. హిందీలో ఏమంటాం? సూత్ర అంటాం అనమాట. చూడండి, ప్రభుజీ తుమ్ మోతీ హమ్ ధాగా. నువ్వు ముత్యం లాంటి వాడివి, నేను ఒక దారం లాంటి వాడిని. దారం విలువైనదే, ముత్యం విలువైనదే. ముత్యం విలువైనది. ఎప్పుడైతే ఈ దారానికి ముత్యాలను కుడతామో, ముత్యాలను ఎక్కిస్తామో, అప్పుడు ఈ దారానికి కూడా విలువ పెరిగిపోతుంది. కాబట్టి నా జీవితంలో కూడా నాకు కూడా విలువ పెరగాలంటే నీ అనుగ్రహం నా మీద ఖచ్చితంగా ఉండాలి దేవుడా అని చెప్పి అంటున్నాడు. ఎట్లా అంటే ఇంకో రకంగా చెప్తున్నాడు. జైసే సోనహి మిలతు సుహాగా. బంగారాన్ని బాగా వేడి చేసిన తర్వాత దానికి ఒక పదార్థాన్ని కలుపుతారనమాట. అంటే షైనింగ్ రావడానికి. బంగారానికి తక్కువ షైనింగ్ ఉంటుంది, కానీ ఈ సుహాగా అనే పదార్థాన్ని కలిపినప్పుడు ఇది ఇంకా ఏమంటారు, ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది అనమాట, ప్రకాశవంతంగా మారుతుంది అనమాట. ఈ విధంగా నా జీవితంలో కూడా బ్రైట్‌నెస్ రావాలంటే, నా జీవితంలో కూడా ప్రకాశం, వెలుగులు నింపాలంటే నీ తోడు ఖచ్చితంగా నాకు ఉండాలి దేవుడా అని చెప్పి కోరుకుంటున్నాడు. నెక్స్ట్ లాస్ట్ చూడండి. ప్రభుజీ తుమ్ స్వామి హమ్ దాసా, ప్రభుజీ తుమ్ స్వామి హమ్ దాసా. భక్తి కూడా రకరకాలు ఉంటదనమాట. ఒక్కొక్కరు ఒక రకంగా భావిస్తుంటారు. దేవుడిని తండ్రిలాగా ఒకరు భావిస్తారు, అన్నలాగా ఒకరు భావిస్తారు, అలా ప్రేమికుడిలాగా ఒకరు భావిస్తారు.
టీచర్‌లా, గురువులాగా ఒకరు భావిస్తారు. ఓనర్‌లాగా ఒకరు భావిస్తారనమాట. ఎప్పుడైనా మీరు ఎక్కడైనా మీటింగులు గాని అట్లా గాని ఉంటే ఇంగ ఆయన చెప్తే నేను చేయాల్సిందే అంటుంటారనమాట. అట్లా ఓనర్‌లాగా భావిస్తుంటారనమాట. అయితే ఇక్కడ రైదాసు దేవుడిని ఓనర్‌లాగా భావిస్తున్నాడు. స్వామి అంటే యజమాని. స్వామి అంటే యజమాని. హమ్ దాస, నేను మీ సేవకుడిని. మీరు యజమాని అయితే నేను మీకు సేవకుని లాంటి వాడిని. సేవకుడినే ఇంగ అంతే. ఐసీ భక్తి కరైదయ దాస. ఈ రైదాస్ భక్తి ఎట్లుంటదంటే దాస్యభక్తి అనమాట. రైదాస్ భక్తి ఎట్లుంటదంటే దాస్యభక్తి. దేవునికి సేవ చేస్తూ దేవుని అనుగ్రహం పొందేటటువంటి భక్తిని ఏమంటారంటే దాస్యభక్తి అంటారనమాట. దేవుని యజమానిలాగా తనను తాను దాసునిలాగా భావిస్తే దాన్ని దాస్యభక్తి అంటారనమాట. ఓకే. అయితే రైదాస్‌కి భక్తి కైసి థీ అంటే దాస్యభక్తి అని మీరు ఆన్సర్ చెప్పాలి. చూడండి ఒకసారి హిందీలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. रैदास इस चौपाई में प्रभु भगवान को चंदन, मेघ, चंद्रमा और मोती और दीपक और सोना और स्वामी से तुलना की है। अपने आप को पानी से और मोर से, चकोर से, धागा से, सुहागा से और दासा से उन्होंने कंपैरिज़न किया है, तुलना किया है। उन्होंने कहा कि भगवान के बिना मैं कुछ भी नहीं हूँ, भगवान की कृपा से ही मैं कुछ कर सकता हूँ। किस प्रकार कि उन्होंने इसमें एक्सप्लेन किया है, प्रभु जी तुम चंदन है, भगवान आप चंदन हो, मैं पानी हूँ। जिस प्रकार पानी में चंदन मिलाने से उसमें खुशबू आती है, उसी प्रकार मेरे जीवन में भी आपके मिलने से कुछ बदलाव आती है। और प्रभु जी तुम गण-भन, आप मेघ है, मैं मोर के समान हूँ। मोर नाचने के लिए जिस प्रकार मेघ चाहिए उसी प्रकार मेरी खुशी के लिए आपका होना ज़रूरी है, इसलिए मेरे ऊपर कृपा करो అని చెప్పి भगवान से प्रार्थना कर रहे हैं। और जिस प्रकार चकोर पक्षी चंद्रमा की प्रतीक्षा करता है, उसी प्रकार मैं भी आपकी प्रतीक्षा कर रहा हूँ। प्लीज़ आप मुझे मेरे ऊपर कृपा करके मुझे अनुग्रह दीजिए అని చెప్పి उन्होंने प्रार्थना किया है। और प्रभु जी मैं धागा हूँ, आप सोना है। जिस प्रकार आपके मिलने से मेरे मूल्य भी बढ़ जाती है। और प्रभु जी भगवान आप स्वामी हैं, मैं दास हूँ, आपकी सेवा करने से ही मेरा जीवन धन्य होता है करके यहाँ पर रैदास भगवान को ही उनके जीवन का आधार बनाते बताते हुए और भगवान के ऊपर ही उन्होंने आधारित हुआ करके यहाँ पर वर्णन किया गया है। ఓకే. దీనికి ఇది రైదాస్ పద్యం యొక్క భావం. మీరాబాయి యొక్క పద్యం యొక్క భావం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ధన్యవాదాలు.